పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో తమ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మార్గం ద్వారా ప్రయాణించే నౌకలు తమ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దాడులకు కూడా వెనకాడబోమని ఇరాన్ సైన్యం ఘాటుగా హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి సాధారణ సముద్ర మార్గం కాదు. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే ముడి చమురులో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. కేవలం కొన్ని కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ వ్యూహాత్మక ప్రాంతాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మరియు నౌకాదళం పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ప్రభావం ముఖ్యంగా ఆసియా దేశాలపై తీవ్రంగా పడనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు అవసరమైన చమురు, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా సముద్ర రవాణా ఖర్చులు మరియు నౌకల బీమా ప్రీమియంలు భారీగా పెరిగాయి. ఇరాన్ చర్యలతో ప్రపంచ సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇంధన కొరత ఏర్పడితే ప్రపంచ వ్యాప్తంగా ధరల భారంతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ సుప్రీం నేత మరణానికి ప్రతీకారంగా ఇరాన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ పరిస్థితులను ఎటు దారితీస్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.